నమస్తే బ్రదర్. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్. అంటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటివరకు కనీసం 10,000 నోటిఫికేషన్లు కూడా ఇయ్యలేదని మీరు అంటారు నిరుద్యోగులందరూ. 65,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం వచ్చిన సంవత్సరానికి అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏం చెప్తారు? ఇలా ఎవరిని నమ్మమంటారు? 60,000 ఉద్యోగాలు కాంగ్రెస్ నింపిందని వాళ్ళు అనుకోవడం అది మూర్ఖత్వానికి పరాకాష్ట. అది ఎందుకు పరాకాష్ట అంటే అది 60,000 ఉద్యోగాలు ఈ గవర్నమెంట్లో వచ్చిందా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన 60,000 ఉద్యోగాలను వీళ్ళు బీఫామ్ ఇచ్చేసి మేమే ఇచ్చినామని అనుకోవడం అది మూర్ఖత్వానికి పరాకాష్ట. నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఎక్కడ ఇచ్చారండి ఉద్యోగాలు? వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు 2023లోనే డిసెంబర్ 9వ తారీఖున వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటి నుంచి దరిదాపులో దగ్గర అంటే 18 నెలల నుంచి లేకపోతే 19 నెలలు అవుతుంది వీళ్ళ గవర్నమెంట్లో. కనీసం అంటే చెప్పాలనుకుంటే 10,000 కాదు కదా, 5,000 ఉద్యోగాలు వీళ్ళ రాలే. అసలు ఏంటంటే వీళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్లో 5,000 ఉద్యోగాలు వచ్చినాయి. అది ఎలా వచ్చిందంటే జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసి ఆ 5,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. అందులో మేము అనుకున్నాం జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేశారు, ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ ప్రకారంగానే అది కొనసాగుతుంది, మేము ఉద్యోగాలు వచ్చేస్తాయని అనుకున్నాం. కానీ జాబ్ క్యాలెండర్ చెప్పేసి నిరుద్యోగులను నమ్మించి దగా చేసి కుట్రవన్నారు అసలు యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్. మేము దాన్ని బట్టి ఏందని అర్థమైపోయిందంటే నమ్మకాన్ని, మేము నమ్మిన దాన్ని సిద్ధాంతాన్ని వాళ్ళు వమ్ము చేశారని మాకు నిరుద్యోగులకు బాగా అర్థమైంది తర్వాత. అంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చేయలేదు కదా, ఏం చెప్తారు దానికి? 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మించి మోసం చేశారంటే కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు యాక్చువల్గా 2 లక్షలు కాదు కదా, వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5,000 ఉద్యోగాలు కూడా రాలేవండి అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లో. పోరాటం చేసే వాళ్ళందరూ నిరుద్యోగులు కాదు అని అంటారు కాంగ్రెస్ పార్టీ, ఏం చెప్తారు? మేము పోరాటం చేసింది కాంగ్రెస్ నిరుద్యోగులు కాదు అంటే మేము ఇక్కడ అసలు యాక్చువల్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడానికి ఏకైక వేదిక అనేది ఏదైనా ఉందంటే అది మా సిటీ సెంట్రల్ లైబ్రరీ అండి. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ అండి. ప్రతి ఒక్క నిరుద్యోగి ఇక్కడ నుంచే పోరాడి ప్రతి ఒక్క విలేజ్లో వెళ్ళి బస్ యాత్ర చేసుకుంటా ఆ నియోజకవర్గంలో తిరుగుకుంటా బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడగొట్టింది ఈ నిరుద్యోగులు ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ అండి. కాంగ్రెస్ పార్టీలకు సంబంధమే లేదంట కదా, ఏం చెప్తారు? ఎందుకు సంబంధం లేదండి? వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లు ఎవరు? వాళ్ళ పార్టీకి సంబంధించిన బల్మూరి వెంకట్ అయినా, రియాజ్ అయినా. అదే బల్మూరి వెంకట్ అంటుండు కదా బస్ యాత్రకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని. ఎందుకు అండి ఆ మాట? ఒకవేళ సిటీ సెంటర్లో వచ్చి చెప్పగలరా అండి? వాళ్ళకు వచ్చి తరుముతారు ఇక్కడ నిరుద్యోగులు అందరూ కలిసి, విద్యార్థులు. ఎందుకు వాళ్ళే వచ్చి మేము బల్మూరి వెంకట్ అయినా, రియాజ్ అయినా వచ్చి మనకు నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని వాళ్ళే నమ్మించి మమ్మల్ని బస్ యాత్రల్లో వాడుకోవడము, లేకపోతే నిరుద్యోగులు ఇక్కడ నుంచి వెళ్ళి విలేజ్లో వెళ్ళి వాళ్ళని ఓటు వేయించడంలో కానీ కీలక పాత్ర పోషించింది ఈ నిరుద్యోగులే, ఇక్కడ నుంచి ఈ సిటీ సెంటర్ లైబ్రరీ వాళ్ళే. మీ పేరు? నా పేరు వెంకటేష్. ఏ విధంగా ఉంది నిరుద్యోగుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఏం చెప్తారు? ఏం చెప్తారంటే ఏరు కోరి తెచ్చుకున్నాము కూడా ఎగిరెగిరి తండ్రి అన్నట్లుంది నిరుద్యోగుల పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక 5-6 సంవత్సరాలు పట్టింది నిరుద్యోగుల వ్యతిరేకత రావడానికి. మన దళిద్రానికి ఏదైతే మేము ఓట్లేసి గెలిపించుకొని ఊళ్ళకు తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న పాపానికి 2 నెలల లోపలే మేము రోడ్ల మీద పడేసిర్రు. రోడ్ల మీదకి ఇప్పుడు గత ప్రభుత్వంలో వీళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాలు పెంచుతాము, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 46 గత ప్రభుత్వం తీసుకొచ్చింది, గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్లో, మేము రద్దు చేస్తాము అని చెప్పారు. మరి మీరు ఇచ్చినటువంటి హామీలు అడిగితే ఈరోజు లైబ్రరీల చుట్టూ కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ సర్క్యులర్ విధించడం జరుగుతుంది. అంటే ధర్నాలు రాస్తారోకులు బంద్ అని చెప్పి సర్క్యులర్ విధించారు. మరి సర్క్యులర్ విధిస్తే గతం లోపల వారానికి 5-6 రోజులు లైబ్రరీలో చుట్టూ తిరిగిన వాళ్ళు మరి మీకు రాలేదా సర్క్యులర్ వర్తించలేదా మీకు? మరి ఇప్పుడు ఎందుకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమంటే మీరు ఇవన్నీ నిరుద్యోగులను కించపరిచేటట్లు మాట్లాడి, ఒక ఆయన 2 లక్షలు అంటాడు, 70,000 అంటాడు, ఇంకో ఆయన 50,000 అంటాడు, ఇంకో ఆయన మార్చి వరకు 1,00,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తామంటారు. ఇంకో వాస్తవానికి 2 సార్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు. 2 సార్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత మొన్న మరి 2 సార్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దానికి చట్టబద్ధత లేదు, ఏమైపోయింది మరి ఉద్యోగాలని మేము అడిగితే మొన్న ఆయన కమిటీ చేసిండు ఖాళీల వివరాల కోసం 60 రోజుల
పేరుతో ఒక కమిటీ వేసిండు. మరి ఖాళీల వివరాల కోసం కమిటీ చేసినావు, మరి ఖాళీల వివరాలు తెలియంది నువ్వు గతం లోపల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావు. ఏ ఉద్దేశంతో వేసినావు? నిరుద్యోగులను మోసం చేయాలని ఒక కాన్సెప్ట్ తోటే ఈయన కావాలని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందని చెప్పి మాకు స్పష్టంగా. సంవత్సరంలో 2 లక్షలు అంటే 5 ఏళ్ళకు 2 లక్షలు అన్నమంటారు కదా, ఎవరన్నారు? వాళ్ళే అంటారు. అదే చెప్తున్నాము. ఇప్పుడు మా దగ్గర మేనిఫెస్టో ఉంది క్లియర్ కట్గా. ఒక్కరు కాదు, రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చి స్పష్టంగా చెప్పిండు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు. ప్రియాంక గాంధీ గారు కూడా సారూ నగర్ యూత్ డిక్లరేషన్ సభలో చెప్పింది క్లియర్ కట్గా. ప్రతి పేపర్ స్టేట్మెంట్లో ఈరోజు అప్పుడు గతం లోపల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలక్షన్కి ముందు ఏ పేపర్ చూసుకున్నాను కూడా వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాల గురించే వస్తుంది. మేము చెప్పుకోం కాదు, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరు అంటున్నారు అట్లా మాకు తెలియదు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి అంటే వీళ్ళు చెప్పండి. గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు 2 లక్షలు కాదు, 2 లక్షలు సంవత్సరానికి కాదు 5 ఏళ్ళకు. గడ్డం వివేక్ గారికి ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ మేనిఫెస్టో నీకు చక్కగా చదువు, మేనిఫెస్టో చూసి మాట్లాడు. ఏదో యూట్యూబ్లో ఉన్నాయని చెప్పి ఏదో మాట్లాడినని చెప్తే కుదరదు. నిజంగా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఏఎం అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు అశోక్ నగర్ దగ్గరకు వచ్చి అనుండి. యూట్యూబ్లో ఉంటే చాలామంది ఉపన్యాసాలు ఇస్తుండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతం లోపల 70,000 అన్నాడు. మళ్ళీ ఒకసారి ఏమన్నాడు, ఉద్యోగాలు ఎక్కువైపోయి నిరుద్యోగులు ధర్నా చేస్తుండ్రు. భారతదేశంలోనే మేము ఇచ్చిన ఉద్యోగాలు అడ్డుకున్న చరిత్ర ఎక్కడ లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఎక్కువైపోయి ధర్నాలు చేస్తున్నాను అన్నాడు. నిజంగా అదే అనుకో, నోటిఫికేషన్లు ఎక్కువ ధర్నాలు చేస్తున్నాను అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చి ఆ మాట అంటావు నువ్వు అనలేడు. ఎందుకంటే తెలుసు ఆయనకు నేను నిరుద్యోగులను మోసం చేస్తున్నా, సెక్యూరిటీ లేని నేను బయట అశోక్ నగర్లో కానీ చుట్టుపక్కల ఏరియాలు ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ తిరగలేను నేను. ఎందుకంటే ఆయనకి కాదు, ప్రతి ఒక్కరికి తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది రేవంత్ రెడ్డి మీడియాలో తప్ప బయట ఏది మాట్లాడాడు. ఎందుకంటే ఆయన 100% మోసం చేస్తున్నాడు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులే కాదట కదా, ఎవరు చెప్పిర్రు? అందరు వాళ్ళే అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పైసలు తీసుకొని రోడ్లు ఎక్కుతారు, ధర్నాలు చేస్తారు అంటారు కదా. వీళ్ళు ఎవరైతే పేడ్ ఆర్టిస్టులు, వీళ్ళకి చదువు రాదు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా గతం లోపల డైలీ మా దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి, గత ప్రభుత్వం వేసిన దానికన్నా రెట్టింతల అధికారంకి వచ్చిన 4-5 నెలలనే ఇప్పుడు మెగా డేస్ 5,000 వేసిండు. మేము అధికారంకి వచ్చిన 2-3 నెలలనే 25,000 మెగా డేస్ అంటే 25,000 వేస్తామని చెప్పారు. ఇవన్నీ హామీలు ఇచ్చింది వీళ్ళే మమ్మల్ని ఊళ్ళలోకి పోయి తల్లిదండ్రుల కాలు మొక్కి ఓట్లు వేపియండి అని చెప్పింది వీళ్ళు. మరి వీళ్ళందరూ ఇదంతా చెప్తాను కదా మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. మాది అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అదే ఎట్లా అంటావు? నిజంగా మేము పేడ్ ఆర్టిస్టులు అని ఎవరైతే అంటుర్రో, మేము పేడ్ ఆర్టిస్టులం కదా మీకు సపోర్ట్ చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకుండా మేము ప్రిపరేషన్ అంటే ఇప్పుడు మాకు అందరికి జాబులు వచ్చేటి, మాకేం పరిస్థితి? రోడ్ల మీదకి వెళ్ళి తిరుగుడు, ఇదంతా మాట్లాడు. కాబట్టి ఒకటే అంటున్నా, పేడ్ ఆర్టిస్టులు కదా నిరుద్యోగుల మీద బురద జల్లే ప్రయత్నంలో మేము ఇప్పుడు ఏదో వాళ్ళ మీద బురద చల్లితే వీళ్ళే మాట్లాడుతారు కాబట్టి వీళ్ళ మీద ఏదో ఒకటి అంటే అలిగేషన్ చేస్తున్నంటే మాట్లాడకుండా అవుతారని చెప్పి కాన్సెప్ట్ తోటే రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడిండు.